ప్రియమైన దేవునికి బిడ్డలారా, అందరూ బాగున్నారా? చాలామంది చాలా నిరుత్సాహపడుతుంటారు. నాకే ఏంటి ఇన్ని సమస్యలు, నాకే ఏంటి ఇన్ని ఇబ్బందులు, నాకే ఎన్ని శోధనలు వస్తున్నాయా, ఏం జీవితంలే, బ్రతికి ఏం సాధిస్తాం, చచ్చిపోతే బాగుండు, వివిధ రకాలుగా చెడ్డ తలంపులు, నిరుత్సాహపడుతూ కృంగిపోతూ ఉంటారు చాలామంది. ఈరోజు దేవుడు మనల్ని కూడా ధైర్యపరచడానికి దేవుని వాక్యం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో ఉంటుంది. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? మనము నిజదేవుడైన యేసు ప్రభువును ఎరిగి ఉన్నాం. ఆయన మాట్లాడితే మాట్లాడగలిగే దేవుడు, మన జీవితాలను బాగుపరచగలిగే దేవుడు. మనం మాట్లాడితే దేవుడు మాట్లాడతాడు. కాబట్టి మనం నిరుత్సాహపడాల్సిన పని లేదు. దేవుడు నిత్యముగా ఈరోజు మనకు భరోసా ఇస్తున్నాడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. చింతించకు, బాధపడకు. దేవుడు మనకు తోడై ఉండును గాక.